117 బ్లాకులలో నివసిస్తున్న నిరుపేద తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తు కోసం జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు శిలాఫలకాలు పెట్టి శంకుస్థాపన చేసి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మంత్రులు దాదాపు 2 నెలలు సమయం పూర్తవుతున్నా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. నిరుపేదలని గుర్తించి 2 పడక గదుల ఇల్లు గత ప్రభుత్వం కేటాయించిన విషయం విదితమే. అక్షరాల 400 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేసి వెళ్లారు. నిరుపేద ప్రజల పిల్లల భవిష్యత్తు ఈ సంవత్సరం నుండి ఈ యొక్క పాఠశాల నిర్మాణం పూర్తవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇందులో వారు చేసిన శంకుస్థాపన హర్షించదగ్గ విషయం. జిల్లా యంత్రాంగం, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పిల్లలు ఇక్కడే చదువుకునే విధంగా వీలైనంత త్వరగా పనులను వేగవంతం చేయవలసిందిగా అధ్యక్షులు సురేష్ రాజ్, స్థానికులు మనవి చేస్తున్నారు. ఈరోజు ఉదయం నిద్రలు ఇవ్వగానే అక్కడ వ్యాయామం చేయడానికి అక్కడ మేము తిరిగి వెళ్తా ఉన్నాము. ఈ సమయ సందర్భంలో గడిచిన గత సంవత్సరంలో 11వ నెల 3వ తారీఖు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు మన దామోదర్ రాజనివాస అన్నగారు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు. అది దేనికోసం అంటే ప్రభుత్వ పాఠశాల కోసం. మరి ఈ ప్రభుత్వ పాఠశాల కోసం అనేసి 400 లక్షల రూపాయలు నిధులు విడుదల చేసి అక్కడ శంకుస్థాపనకి ప్రభుత్వం అయిపోయారు. మరి ఈ సంవత్సరమైనా మరి మా 117 బ్లాకులకు సంబంధించి నిరుపేదలం అనేసి ఇక్కడ ఏదైతే శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారో అది మీరు వీలైనంత తొందరగా ఈ సంవత్సరం తొందరగా నిర్మాణం చేసి మా పిల్లలకు అందిస్తే కనుక మా పిల్లలు ఇక్కడే చదువుకోవడానికి మాకు పాఠశాల ఉంటుంది కాబట్టి మా పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకా వేరే చోటుగా ప్రయాణం చేయాల్సిన అవసరం మాకు ఉండదు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు మీరు తొందరగా పనులు చేసి మా పిల్లల భవిష్యత్తు కోసం మీరు పునాది ఏదైతే వేశారో దాంట్లో భాగంగా మీరు వచ్చి చేసిన పనిని మేము స్వాగతిస్తున్నాము. అయినప్పటికీ కూడా మరి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నిరుపేద పిల్లలు వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలనేసి మీరు చేయడం మాకు హర్షించదగ్గ విషయం. అయితే ఇందులో ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే మీరు ఏదైతే శంకుస్థాపనలు చేసి మీరు వదిలి వెళ్ళిపోయారో అక్కడ కనీసం 100లో ఒక 2% కూడా పనులు పూర్తి కాలేదు. మరి ఈ ఏడాది మా పిల్లలు ఇక్కడ చదువుకోవాలంటే ఇక్కడ ఇళ్లలో వచ్చి ఉండాలంటే మరి ఏ విధంగా ఉంటారు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. దయచేసి ప్రభుత్వ యంత్రాంగం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వారికి మా యొక్క నిరుపేద ప్రజల పక్షాన మేము మీ అందరికీ విన్నవించుకుంటున్నాము. దయచేసి మా పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఏదైతే మీరు పునాది వేశారో అది వీలైనంత తొందరగా నిర్మాణం పూర్తి చేసి మా నిరుపేద తల్లిదండ్రుల పిల్లలకి మీరు ఏదైతే మీరు ఉచితంగా విద్యని అందించాలనేసి ప్రభుత్వ పాఠశాలని మీరు అక్కడ ఏర్పాటు చేసి వెళ్ళారు. అది మీరు తొందరగా పనులు వేగవంతంగా చేసే ప్రక్రియలని మొదలుపెట్టాలని మేము ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.